అందువల్ల ప్రతిపక్ష స్వభావము మారింది, అధికార పార్టీ స్వభావం మారింది. రైట్ సార్, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంది. బలాబలాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది సార్. అదే సారీ, లోక్సభ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి వర్సెస్ వైసీపీ అలా క్షీణించిపోవడం, క్రమక్రమంగా ఖాళీ అయిపోతూ ఉండడం ఏ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది? అండ్ ఇంకా వేరే పార్టీ ఏది ఉంది కదా, ఇంకేం లేదు కదా. ఇంకేమైనా ఉంటాయి కదా, మీరు చెప్పండి ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ 1% ఓటింగ్ ఉంది. క్వశ్చన్లోనే అర్థం ఉంది కదా. అలాగే సార్, ఇప్పుడు ఏ పార్టీ అసలు ఫండమెంట బయట క్షీణించినట్టు ఏంటి? క్షీణించినట్టు ఏంటి? ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త క్షీణించింది ఏమున్నది? ఎక్కువ రాజకీయాలు అర్థం కావాల్సింది టీడీపీ, వైసీపీ రెండే ఉన్నాగా, మూడో పార్టీ లేదు కదా అక్కడ. ఇంకా వేరే పార్టీ ఉంటే కదా. అయినా నేను జ్యోతిష్యాలు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఏం జరుగుతుంది 5 ఏళ్ల తర్వాత నాకెలా తెలుస్తుంది ఇక్కడ కూర్చొని? 2029లో ఏం జరుగుతుందని నేను ఇప్పుడు 24లో చెప్పాలా? ఎలా తెలుస్తుంది? నాకైనా దివ్య జ్ఞానం ఉందా? నాకైనా దివ్య జ్ఞానంతో నేను భవిష్యత్తును ఊహించి చెప్పగలనా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కదా. సో అందువల్ల రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడగలం, కానీ 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది అనేది ఎవరు మాట్లాడగలం? ఇప్పుడు షీలా దీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఢిల్లీలో 2015లో. మీకు 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉంది. బీజేపీ ఆశించింది ఏంటంటే మేమిద్దరమే ఉన్నాం కదా, సో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత వచ్చింది కనుక ఆటోమేటిక్గా అది మాకే ప్రయోజనము అనుకున్నారు. కానీ ఏం జరిగింది? మధ్యలో 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి బీజేపీని, టీడీపీని బీజేపీని, కాంగ్రెస్ ఇద్దరిని ఓడించి అధికారంలోకి వచ్చారు 2015లో. తర్వాత 2020లో ఇక మామూలు మెజార్టీతో రాలేదు. సో అందువల్ల 2013లోనే అధికారంలోకి వచ్చారు, 2015లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 2013లో అనుకున్నది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత మాకే కదా అనుకున్నారు, కానీ రాలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పగలము. సో ఎవరైనా ఊహించారా జనసేనకు 21 సీట్లు వస్తాయని? లాస్ట్ టైం 1 సీటు మాత్రమే వచ్చి పవన్ కళ్యాణ్ 2 సీట్లలో ఓడిపోయాక ఎవరు ఊహించారు? ప్రజారాజ్యం ఒక థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది, తర్వాత కాంగ్రెస్లో విలీనమవుతాను ఎవరు ఊహించారు? సో రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏదవుతుంది అనేది ఎవరూ చెప్పలేము. సో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు ఇక వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ అనుకున్నారు, కానీ ఎవరు ఊహించారు రాష్ట్రం విడిపోతుంది, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని? అందువల్ల భవిష్యత్తు పైన ఊహాగానాలు చేయడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో జరిగే పరిణామాల్ని ఎవరము ఖచ్చితంగా అంచనా వేయలేము. ఏ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో, ఎటువైపు వెళ్తాయో ఎవరూ చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితులను చెప్పగలం తప్ప భవిష్యత్తు పైన ఊహాగానాలు చేయడం అనేది మూర్ఖత్వం. ఊహాగానాలు ఎప్పుడు చేయాలి అంటే కాంక్రీట్ ఇండికేషన్స్, సిగ్నల్స్ ఉంటే నువ్వు ఏదో నెక్స్ట్ ఒక 1 ఇయర్ తర్వాత ఏం జరుగుతుందో, ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలవచ్చు అని ఊహాగానాలు చేయొచ్చు. కానీ 2029లో ఏం జరుగుతుందంటే 5 ఏళ్ళు ఉంది ఇంకా సమయం. ఎప్పటి వరకు ఏ పరిణామాలు వస్తాయో, ఎవరితో కలిసి ఉంటారో, కూటమే కలిసి ఉంటుందో లేదో, సో వైసీపీ ఎక్కడ ఏ కూటమిలో చేరుతుందో, కూటమిలో చేరదో, ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు? చివరి నిమిషం వరకు బీజేపీ, టీడీపీతో కలుస్తాను అనుకున్నారా? లాస్ట్ మినిట్ వరకు మాకు సమదూరము బీజేపీ, టీడీపీలకు సమదూరము, 2 కుటుంబ పార్టీలు, 2 అవినీతి పార్టీలను బీజేపీలు అనలేదా? చివరి నిమిషంలో వచ్చి కూటమిలో చేరలేదా? అందువల్ల జనసేన పవన్ కళ్యాణ్, లోకేష్ను కూడా విమర్శించిన ఉదాహరణలు లేవా మనకు? 2019లో చంద్రబాబు నాయుడు విమర్శించిన ఈ వీడియో లేవా? మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు మామూలుగా అటాక్ చేశారా? ఆ వీడియోలన్నీ ఉన్నాయి కదా, థ్యాంక్స్ టు యూట్యూబ్, థ్యాంక్స్ టు ఇంటర్నెట్. ఇప్పుడు అన్ని వీడియోలు ఉన్నాయి. మీరు పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నది, లోకేష్ను పవన్ కళ్యాణ్ అన్నది, లోకేష్ పైన పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ అన్నది, బీజేపీని ప్రశ్నిస్తూ పాచిపోయిన లడ్లను, ఇవన్నీ లేవా? అన్నీ ఉన్నాయి కదా. 2019లో అన్నారు, ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు. ఆ మాటకు వస్తే మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు వీడియో లేవా? గూగుల్ ఇలా కొట్టండి వస్తుంది మీకు. చంద్రబాబు నాయుడు మోడీ ఎంత అన్నాడు? పోలవరం ఏటీఎం చేసుకున్నాడు, ఇందులో సీనియరు, మామకు వెన్నపోటు పోవడంలో సీనియరు, రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో సీనియరు అంటూ మోడీ మామూలుగా విమర్శించాడా? మోడీ భార్యనే పట్టించుకున్నాడు, దేశాన్ని ఏం పట్టించుకుంటాడని చంద్రబాబు విమర్శించలేదా?
ఏం జరిగింది మళ్ళీ తర్వాత? ఇలా మోడీని చాలా గొప్ప వ్యక్తిగా చంద్రబాబు పోవడం లేదా? చంద్రబాబును మోడీ పోవడం లేదు. అందువల్ల రాజకీయాలు ఇలాగే ఉంటాయి. దానికి అందమైన పేరు ఏంటంటే రాజకీయాలు స్టాటిక్గా ఉంటాయి, డైనమిక్గా ఉంటాయి అంటారు. డైనమిక్ ఏంది? సో డైనమిక్ అంటే ఇదే డైనమిజం అంటే. సో మార్పు చెందుతూనే ఉంటాయి. ఇప్పుడు మరి ఒకరికొకరు మళ్ళీ ఎంత బాగా మాట్లాడుకున్నాం. అందువల్ల రాజకీయాలు ఎటువైపు ఎక్కడ తిరుగుతాయి? ఇవాళ కలిసి ఉన్నవారు రేపు కలిసి ఉంటారో లేదో తెలియదు. ఇవాళ విడిపోయి ఉన్నవారు రేపు కలుస్తారో తెలియదు. ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఎక్కడ ఎప్పుడు ఉంటాడో ఎవరికీ తెలియదు. రాజకీయాల్లో కొత్త ఏం పుట్టుకొస్తాయో ఎవరికీ తెలియదు. ఏ కలయికలు ఏ విడిపోతలు చీలికలు వస్తాయో ఎవరు ఊహించలేరు. అందువల్ల 2024లో ఉండి 2029 కొరకు దివ్యజ్ఞాన సంపన్నులు ఎవరైనా చెప్పగలుగుతారేమో, కానీ ఒక మామూలు విశ్లేషకుడు నేనే చెప్పగలుగుతాను. రైట్ సార్. ఇక పొత్తు విషయం అలాగే సీట్ల పంపకం